విలువైనది నీ జీవితం యేసయ్యకే అది అంకితం. ఏం పేరు బాబా నీ పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు తర్వాత చెప్తా కానీ ఇది మా గ్రౌండ్, పక్క జరగండి. నా పేరు పూజ. మేము పూజ నుంచి ఇక్కడే ఆడుకుంటున్నాం. మేమెందుకు పక్కకు వెళ్ళాం? మీరే పక్కకు వెళ్ళండి. పక్కకి జరగబోతే ఒక్కటిస్తా. ఏ బ్యాట్ ఈరా ఈరా ఈరా. ఎందుకు లేవే, మన సండే స్కూల్ అక్క చెప్పింది కదా, తను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడును. అదే మనమే వెళ్ళిపోదాం. ఏ నా తమ్ముడు బ్యాటింగ్ నాది నాదిరు నాది నా తమ్ముడు బ్యాటింగ్ నాదిరా బ్యాటింగ్. ఏమిరో రాంటున్నావు ఇంతలేవు రాంటావా నన్ను? అబ్బా 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 నన్ను రాంటావా? ఆగురా ఆగురా ఆగు, నన్ను రాంటావా? రా చూసుకుందాం, చంపిస్తారా నేను? రే రా నన్ను రాంటావా? నన్నే కొడతా అంటావురా? వదులురా 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 చంపిస్తారా నేను? వదులురా వదులురా అబ్బా. ఆగు తమ్ముడు ఆగు, కొట్టకు లే నాన్న. అన్న నువ్వు కొంచెం పక్క జరగనా, వీడి సంగతి నేను చూసుకుంటా. ఆగు తమ్ముడు ఆగు, కాసేపు ఉండు. ఆ అబ్బాయి అంటే చిన్న అబ్బాయి, ఆ అబ్బాయికంటూ ఏం తెలీదు. కనీసం నీకైనా ఇంకిత జ్ఞానం ఉండక్కర్లేదు. అన్నడ్డం వచ్చినట్టు కూడా సరిపోయా, లేదంటే నన్ను ఎందుకన్నా కాపాడావు, చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఎందుకు తమ్ముడు, నీతో చాలా మాట్లాడాను. రే విజ్ఞానం లేరా, తెల్లారింది. రే విజ్ఞానం లేరా, తెల్లారింది. ఎంతసేపు పడుకుంటావు? అట్లెందుకు లేస్తాడే, నేను లేపుతా చూడు. జీతం ఎక్కడికి రా? మొన్న వెళ్ళొచ్చావుగా, ఏమైంది? పోయింది. ఎందుకు పోయింది? నువ్వే అంటావు కదా ఇది కూడా వస్తారాదా అని, అలాగే ఏడ్చింది. అరే నీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసిన, తిని వెళ్ళురా. ఇదిగోండి టీ. పెట్టవే జీడిపప్పు ఉప్మా. వాడికి ఎందుకే జీడిపప్పు ఉప్మా, ఇంకా తిని తిరుగుతాడు. రోజు ఇంటికి తిరుగుతూనే ఉన్నా. నీతో పాటు చదివిన నరేష్కి ఆనంద్కి జాబులు వచ్చాయరా, నీకు ఈ జన్మలో రాదురా, రాదు. అంకుల్ పేపర్.
చూడరా ఇంత చిన్న వయసులో వాడు పేపర్ వేసి ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడో. నువ్వేం పనికిరావరా, నువ్వు ఇంతే. ఏమంచే ఇంటర్వ్యూకే ఇది కూడా అంతే. రేయ్ పేపర్ 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 ఆగురా తర్వాత నీ కథ చెప్తా. రే మామా ఏంట్రా సంగతులు? ఏముంటాయి రే ఇది రేపు పుట్టినరోజు కదరా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా మామ. రే సరే అందరికి ఫోన్ చేసి రమ్మనరా. వాడు మనకి చూడగా చేద్దాం ఉండు. ఏ చోటుగా ఏడున్నావురా, తొందరరా అన్న పిలుస్తుండు. రే తొందరరా తొందర రావాడే అన్న. వచ్చేస్తాం. ఎంతసేపు అయితే ఫోన్ చేసి అన్నా వస్తా. రే మామా చింతగా పడిపోతారా? రేపు అవురా మామా ఏంట్రా రేపు? చోటుగా ఎంతసేపు రా? రే ఎంతసేపు రా? ఇది చోటు ఎంతసేపు? రేపు నీకోసం ఏం గిఫ్ట్ ఇస్తా అంటే అన్న, నువ్వు ఏది అడిగినా అది ఇచ్చేస్తా అన్న. నీకోసం నా ప్రాణమే ఇచ్చేస్తా అన్న. చోటు నువ్వు ప్రాణం ఇస్తావురా. మా మగన్ చోటు కూడా వచ్చాను అనుకో చంపేసేదే. రే ఏమనుకుంటున్నావు రా మా టాలెంట్? పోరా రే చుడుగా పోరా అన్న. రేపు కాలేజ్ ఉంది కదన్నా, బంక్ కొట్టే అన్న. పోకుంటే మా నాన్న చెప్తాడన్నా. రే ఏరా చోటు అన్న కోసం వదులుకోలేరా? ఇంతవరకు పానం ఇస్తా అది అంటే కదరా, ఒక్కరోజు వదులుకోరా. నాకైతే బిర్యానీ కావాలరా. నాకు కంచు బిర్యానీ కావాలరు. ఖచ్చితంగా నాకైతే బిర్యానీ లేదు. నాకు కూడా స్ప్రైట్. బాయ్ మామా. బాయ్ రా మామా. నా పోయేస్తానా ఓకేనా? కాస్త ఆగండమ్మా. ఇది తీసుకుంటారమ్మా యేసుప్రభు గురించి. ఇందులో యేసుప్రభు గురించి ఉందన్నా, చదవండి అన్నా. పేరు కార్తిక్. ఇతను సువార్తికుని ద్వారా దేవుని తెలుసుకోకముందు అల్లరిగా తిరుగుతూ అందరినీ కామెంట్ చేస్తూ ఎలా ఉండేవాడో మీరే చూడండి. పాపులము మేము కరుణించుము. ఓ మై గాడ్ ఓ దేవుడా పాపులము పాపులము మేము పాపులము. కవ ఎవరిబడి సే పాపులము. ఓ దేవా నడిపించు వయకు వయమ్మ ఉరుకు. ప్లీజ్ వెళ్ళిపో.
హలో నాన్న, కాలేజ్ అయిపోయింది, వస్తున్నానన్న. తొందరగా వస్తా. ఇక్కడ ఫ్రెండ్ ఇంటి దగ్గర బుక్స్ ఇప్పించుకోవడానికి వచ్చాను. పోయినా. పోరి బాగుందిరా. వాటర్ తాగుతా పాపా, వాటర్. పోరి బాగుందిరా. వాటర్ తాగుతావా పాపా? ఏమైందిరా చిన్న, ఎందుకు ఏడుస్తున్నావు? తప్పుకో, వాళ్ళ సంగతి మేం చూస్తాం. ఎవడ్రా మా చెల్లి నేర్పించింది? ఎవడ్రా? రే పట్టుకోండ్రా వాడిని, పట్టుకోండ్రా పట్టుకోండ్రా పట్టుకోండ్రా. అందరున్నప్పుడు కాదురా నీ హీరోయిజం, ఇప్పుడు చూపిరా నీ హీరోయిజం. ఇప్పుడు చనిపోయినట్టున్నారా? చితపూల పడి వెళ్ళిపోదాం రా మనం. ఎద్దురా. కానీ వెళ్దాం పదా. లాస్ట్ పేపర్ మనకే. వెళ్ళొచ్చావరా? ఈ కార్తీక్ అల్లరివాడే కాదండోయ్, సొంత ఇంట్లో దొంగతనాలు కూడా చేసేవాడు. నూరు 150 ఇంకా 50 తక్కువనే క్రికెట్ బెట్టికి. ఎలా బా ఐడియా? రే ఆగురా, ఏంట్రా నువ్వు చేసిన పని? ఏ విధవా, ఆగురా ఆగురా ఆగురా, నువ్వు ఆగమంటుంటే. అరే ఆగురా, రే ఆగురా.
ఆగరా నువ్వు. రేయ్, నిలబడరా. ఆగరా నువ్వు. వీడెప్పుడు మాట్లాడో ఏమో. ఆగు తమ్ముడు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నన్ను వదలండి. ఎందుకంత ఆవేశపడుతున్నావు తమ్ముడు? మీరు ఎవరు? నన్ను ఆపకండి. చేయి వదలన్నా, వదులు. తమ్ముడు, కాస్త నేను చెప్పేది విను నాన్న. రా నాన్న, అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పు తమ్ముడు, ఎందుకంత తొందరపాటు?
ఈరోజు నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాం. గాయం త్వరగా మానిపోతుంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. ఎలా ఉంది సిస్టర్? పేషెంట్కి బాగుందా? 3rd నెంబర్ బెడ్ పేషెంట్కి మెడిసిన్ పెట్టారో లేదో చూడు. ఏంటి బాబు నీ పేరు? లాస్ట్ వీక్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నావు. నిన్ను చూడ్డానికి కూడా ఎవరూ రాలేదు. అసలేం మాట్లాడవేంటి? నువ్వు నన్ను నమ్మొచ్చు. చెప్పు, ఏం జరిగింది? నా పేరు ప్రకాష్ డాక్టర్. మాది చిన్న పల్లెటూరు. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని. మా అమ్మ నన్ను పెద్ద చదువులు చదివించడానికి ఈ సిటీలో మంచి కాలేజీలో చేర్పించింది. నా ఫ్రెండ్స్ వల్ల నేను ఈ హాస్పిటల్ పారవలసి వచ్చింది డాక్టర్. అసలు నిజమైన స్నేహితుడి గురించి బైబిల్లో ఏముందో తెలుసా? సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనిషి యొక్క ప్రాణం ధూళిలాగా, క్రింద పడితే ఎత్తలేని నీటిలాగా ఉంది. 1 కొరింథీలకు రాసిన పత్రిక 3:16లో మన శరీరం దేవుని ఆలయం, ఇందులోనే కదా దేవుడు నివసిస్తాడు. మరి దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వకుండా ఇలా చెడ్డవారిగా ఉన్నప్పటికీ వీటన్నిటి కోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు డాక్టర్? మన అందరి కోసం దేవుడు సిలువలో ప్రాణం పెట్టాడు. మనం పాపులమై ఉండగానే దేవుడు సిలువలో తన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కోసం అర్పించారు. చూడు ప్రకాష్, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళతో మళ్ళీ నీ జీవితం కొనసాగిస్తావో, లేక నీ కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్యతో నీ జీవితం కొనసాగిస్తావో. ఓకే ప్రకాష్, నేను వెళ్ళొస్తాను. బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో. నా పాత జీవితాన్ని వదిలి యేసుతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా. ప్రకాష్, ఎలా ఉన్నావు? ఏం ప్రకాష్, ఏం ఆలోచించావు? ఏం డెసిషన్ తీసుకున్నావు? మీరు చెప్పిన మాటల్ని రాత్రి బాగా ఆలోచించాను డాక్టర్. మీ మాటలు నా హృదయాన్ని కదిలించే. నేను దేవుణ్ణి, అమ్మని ఎంత బాధ పెట్టానో అర్థమవుతుంది. అందుకే నిన్న రాత్రి నా జీవితాన్ని యేసుకి అంకితం చేశాను. నా కోసం ప్రాణం పెట్టి నా జీవితాన్ని మార్చిన యేసు ప్రభువును నా స్నేహితులకు అందరికీ పరిచయం చేస్తాను. సేన సర్వం డాక్టర్. మంచి డెసిషన్ తీసుకున్నావు ప్రకాష్. బ్లెస్సీ, ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడు. కొన్ని రోజుల్లో అన్నీ తగ్గిపోతాయి. అన్నట్టు నీకోసం ఒక గిఫ్ట్ కూడా తెప్పించాను. బ్లెస్సీ, ఇది తప్పకుండా చదువు. యేసయ్య ప్రేమను ఇంకా ఎక్కువగా తెలుసుకుంటావు. ఓకే, టేక్ కేర్. యేసయ్య, నీకోసం ఒక ఆత్మను సంపాదించాను. థ్యాంక్ యూ గాడ్.
ఏ పిల్ల ఓయ్, ఏదేమైనా నీకు చెప్పడం నా బాధ్యత. అమ్మా పోస్ట్. విజ్ఞానం నీకే నాన్న పోస్టు. అమ్మా నానా నాకు జాబ్ వచ్చింది నానా. అవునారా? అవును నానా. శభాష్, నా కొడుకు అనిపించుకున్నావురా. నా కొడుకు బంగారం. అంతా యేసయ్య కృప. నా ప్రార్థన ఆలకించినాడు. థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు షార్ట్ ఫిలిం చూసాం కదండి. ఈ షార్ట్ ఫిలిం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించినారని నమ్ముచున్నాము. ఈ సమయంలో దేవుడు ఈ తరంలో ఒక మంటే యెహోషువలను లేవనెత్తినట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఇంతవరకు షార్ట్ ఫిలిం చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ బిడ్డల పైన ఎటువంటి బంధకాలు అయితే పనిచేస్తున్నాయో ఆ బంధకాలన్నింటినీ నశరీరమైన యేసునామం ఈ సమయంలో మేము విడుదల ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మేము ముద్రిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే దీన్ని చూస్తారో వాళ్ళందరూ ప్రభా నీ కోసం సాక్షిగా నిలబడాలని, వాళ్ళలో నుండి యెహోషువ లేవనెత్తబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నీ హస్తంలో కప్పచెప్పుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ కుటుంబాల హస్తంలో కప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Thanks for watching this video. For more updates, please subscribe our YouTube channel.